బెజవాడ బేబక్క ఈ వర్డ్ ఒక 4-5 రోజుల నుంచి మారుమోగిపోతుంది. యూట్యూబ్లో ఎక్కడ చూసినా ట్రెండ్. మీరు #, బేబక్క, బెజవాడ బేబక్క అని కొట్టండి, ఆవిడ వీడియోలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఆవిడ కంటే కూడా ఫస్ట్ బెజవాడ బేబక్క కంటే కూడా పాప్ సింగర్ మధు అంటే చాలా మందికి తెలుసు. ఆవిడ మంచి సింగరు, మంచి స్టాండప్ కమెడియన్, చాలా మల్టీ టాలెంటెడ్. ఒక్కొక్క బెజవాడ బేబక్కని తీసుకుంటే ఉగాది పచ్చడి లాంటిది, తీపి ఉంటుంది, కారం ఉంటుంది, ఒగరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అటువంటి బెజవాడ బేబక్కను 1 వీక్లో ఎలిమినేట్ చేయడం అనేది అందరికీ నచ్చలేదు. ఇప్పుడు కాదు, చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళకు కూడా, మా ఆవిడ కూడా బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్, కాకపోతే ఆవిడకి కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆవిడ చాలా కాలం ఉంటుంది, ఎందుకంటే ఆ ఏవీకి పెద్ద ఫ్యాన్ అయిపోయింది ఆవిడ. సో అసలు ఎలా జరిగింది ఏంటనేది పక్కన పెడితే వారం రోజులు చాలా అదే అడుగుంటుంది. 1 వీక్లోంచి వచ్చేసారు, బాధపడుతున్నారా. మనం ఆవిడ వచ్చిన దానికంటే మేము అడిగే క్వశ్చన్కి ఎక్కువ బాధపడి ఉంటుంది ఆవిడ. సో అదంతా పక్కన పెట్టి బెజవాడ బేబక్కతో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి. మీ క్వశ్చన్లన్నీ ఇంట్రొడక్షన్ లోనే చెప్పేశారు. మీరు బాగా తెలివిగా ఉన్నారు, బాగా తెలివిగా మేనేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా అడిగితే ఒక్కొక్కటిగా చెప్దాం, మొత్తం చెప్పి పడేశారండి. ఇంకా నాకు చెప్పడం లేదు, ఉంటాను సార్, నేను వెళ్ళొస్తాను. సూపర్. ఏమంటే లేడీస్ లో కామెడీ చేయడం చాలా తక్కువ మంది. సూర్యకాంతం గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు, రేర్ కేసెస్. తెలంగాణ శకుంతల గారు, అన్నపూర్ణం గారు కూడా అక్కడక్కడ సెటర్లు వేస్తారు. లేడీస్ లో ఆ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది. అవును. ఎట్లా వచ్చింది బేబక్ ఇది? స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఇన్బిల్టా? యాక్చువల్లీ చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు పిల్లలు మామూలుగా ఏడుస్తారు కదా, నేను నవ్విచ్చానంట. నేను ఏడ్చి అందరిని నవ్విచ్చానంట. అప్పటి నుంచి చెప్పాను నువ్వు స్టాండప్ కామెడియన్ అవుతావు. అంత నుంచి నవ్వారంట. ఒట్టండి నా మీద ఒట్టు. సూపర్ అండి. అట్లా ఇన్స్టెంట్ గా ఎలా వస్తూ ఉంటాయి? అది పూర్వం మా అమ్మ నాన్న గానీ, లేకపోతే ఎక్కడన్నా ఇండస్ట్రీ టచ్లు గానీ, లేకపోతే ఎక్కడన్నా ఉన్నారు? స్మెల్ ఎలా వస్తుందనేగా కామెడీ, స్పాంటినియస్ కూడా. అదే ఆగండి చెప్తా. అలానే వస్తుంది, అలానే. ఇప్పుడు ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? బిగ్ బాస్ నుంచి వచ్చారు, ఏం చేయాలని ఆలోచిస్తున్నా అండి. మీరు అందరూ గ్యాప్ ఇస్తే నేను ఆలోచిస్తా ఏం చేయాలని. గ్యాప్ ఇవ్వకుండా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు, మొత్తం కట్టడి చేస్తున్నారు. ఆఖరికి బయటకి వెళ్ళినా కూడా ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ ఇక్కడ నా కారు ఆగుతుంది కదా, ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు చెప్పారు, ఏ బేబక్క మరి ఏడ దొరికారా స్వామి మీరు అంతా? ఎంత పని పాట లేకుండా ఉన్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బేబక్ అంటే ఒక మంచి థింగ్స్. ఎప్పుడన్నా యూఎస్ లో నుంచి మీ వీడియోలు చూసాం, ఎక్కడ సెటర్లు అంటిస్తూ బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి కొంచెం బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ మీద అటెన్షన్ రాయింది ఇక్కడ ఎక్కువ. చూసిన వాళ్ళంతా ఫోటోలు అడుగుతున్నారండి. బాగుందా? బాగా ఎక్కువ. నేను వాళ్ళంతకే నేను అన్ని ఇంటర్వ్యూస్ ఇంటికని చెప్తా. బయటకు వెళ్తుంటే మొత్తం అక్కడ పని చేసేవాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. ఛానల్స్ కి వెళ్తున్నాను కదా, మొద్దు బాబాయ్ ఇంట్లో పెట్టుకుందాం, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. హాయిగా ఉంటుంది కదండి. దీనికి సెలబ్రిటీ, మంచి సెలబ్రిటీ స్టేటస్ కదా, బాగుంటది. కాకపోతే ఒక్కసారే అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చా, మీడియా అటెన్షన్ నా మీదే, జనాల అటెన్షన్ నా మీదే. అంటే ఈ అటెన్షన్ టెన్షన్ వస్తుంది నాకు. కాదండి, ఇన్ని చేశారు, స్టాండప్ కామెడీ చేశారు, యూట్యూబ్ వీడియోలు చేశారు, సినిమాలు చేశారు, సింగరు, ఇవన్నీ చేసిన రాంది బిగ్ బాస్ 1 వీక్ లో వచ్చిందా? రానిది 1 వీక్ లో వచ్చిందంటే నాకు ఒక క్రేజ్ అయితే ఉంది. వెళ్ళక ముందు వెళ్తున్నాను, బెజవాడ బేబక్క వెళ్తుందనే ఒక బజ్ అవుట్ క్రియేట్ అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత నా కోసం నా ఫ్యాన్స్ వెయిట్ చేశారు ఎంటర్టైన్మెంట్ కోసం. దాని సడన్ గా వచ్చేసరికి ఇదొక బజ్ అయిపోయింది. ఏమైంది, ఈవిడ్ని ఎందుకు బయట దోశారు, ఈవిడ ఖచ్చితంగా బాగా బరువు ఎక్కువై ఉంటది, ఈవిడ బరువు మొయ్యలాగా దోసుంటారు బిగ్ బాస్. బట్ అదే అంటే బయటకు వచ్చినాక ప్రతి ఒక్కళ్ళండి, నాగేశ్వరరావు గారు వాళ్ళు, నువ్వు బయట ఇంత ఇంటర్వ్యూస్ లో ఇంత ఎంటర్టైన్ చేస్తున్నావు, ఇంత బాగా చెప్తున్నావు, ఇదేదో అక్కడ చేసి ఉండాల్సింది, మీరు అక్కడ ఎంటర్టైన్ చేయలేదు అంటే నేను చేశాను రా భయ్, నేను ఎంటర్టైన్ చేసిన, బరాబర్ చేసిన. కాకపోతే అక్కడ 24 గంటల్లో నేను ఎంటర్టైన్ చేసిన దానికన్నా వాళ్ళు గొడవలు, లవ్ స్టోరీలు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూపించాలనుకుంటే నేనేం చేయను. ఏది బాగా రీచ్ అవుతుందో అది చూపిస్తారు. ఇప్పుడు నా ఛానల్లో నాది పెట్టుకుంటా, వాళ్ళ ఛానల్లో వాళ్ళకి ఏది వెళ్తుంది అనుకుంటారు, టీఆర్పీ ఏది బాగుంటది అదే పుష్ చేస్తారు. ఆ 40 minutes లో జరిగేది చూపించిన దాని వల్ల ఆ 40 minutes బేస్ చేసుకుని మీరు బెజవాడ బేబక్క ఎంటర్టైన్ చేయలేదని అనుకుంటున్నారు కదా. అవును, చేయలేదు, మంచిది, నేను చేయలేదు. అసలు నేననే మనిషి ఇంట్లో ఉండి రాయి రప్ప నా పిల్లి ఏది ఉంటే అది నేను ఎంటర్టైన్ చేస్తా, మీకు తెలుసు. మరి అంత సెట్ అంతమంది మనుషులు ఉంటే నేను ఎంటర్టైన్ చేసి ఉన్నా, మీరే ఆలోచించుకోండి. అదే నేను చెప్తున్నా. కాదండి, అక్కడ ఏం లవ్ స్టోరీలు కూడా నడుస్తున్నాయి. అక్కడ స్టార్ట్ అయినట్టుందిగా పేర్లు.
అదే కొంప ముంచిందని కూడా నాకు డౌట్. ఆ లవ్ స్టోరీలో మీకు కొమ్మ వచ్చే ఏమో ఏమన్నా జరగచ్చు, బిగ్ బాస్ హౌస్ కదా. బిగ్ బాస్ షోకి మాత్రం నేను పెద్ద థ్యాంక్స్ అండి. నేను ఏ రోజు కూడా బిగ్ బాస్ షో అనేది నాకు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటా. నిజంగా చెప్తున్నా, ఆ షోకి చాలా మంది నీకు అన్యాయం జరిగేసింది, నిన్ను బయట చూస్తారు 1 week లో, ఇదంతా స్కెచ్ ప్లాన్ అంటే నేను అన్నా ఆపండి, నాకు వాళ్ళు అవకాశం ఇచ్చారు, అదే పెద్ద ఛాన్స్ నాకు. ఆ అవకాశంతోనే కదా మీరందరూ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు, ఇవాళ మీరు మా ఇంటికి వచ్చారు, మొన్నటిదాకా అంత ఎవరు పట్టించుకోలేదు కదా. సో థ్యాంక్స్ టు బిగ్ బాస్, లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. సారీ ఇఫ్ ఐ డిసప్పాయింటెడ్ యూ. నాకు షో ఫార్మాట్ నాకు అర్థం కాక ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకునే లోపు లాస్ట్ 3 days భయంకరమైన ఫైటింగ్ కంటెంట్ ఇచ్చా. కామెడీ కన్నా నా ఫైటింగ్ వేసారు. అప్పుడు అర్థమైంది, అమ్మని అమ్మ లోపలికి వెళ్తే బాగా ఫైటింగ్ చేయాలేమో, నోరేసుకుని పడిపోలేమో, నోరేసుకుని పడిపోతే అదే వేస్తారేమో నాకు అప్పుడు తెలిసింది. సో నా కామెడీ కన్నా లాస్ట్ లో నేను లేపిన పాయింట్స్ ఆ సీరియస్నెస్ అయ్యి వేసారు. నాగార్జున గారు కూడా ఓకే అన్నారు కదా. నాగార్జున గారితో ఒక పాయింట్ అన్నా, సార్ ఒకళ్ళ స్ట్రెంగ్త్ ఒక్క రోజులో ఎలా డిసైడ్ అవుద్ది సార్, అలా అనుకుంటే బిగ్ బాస్ అనే షో 100 రోజు ఎందుకు సార్, ఒక్క రోజులోనే పెట్టి టైటిల్ ఇచ్చి పంపించేయండి సార్ అన్నారు. ఆయన కూడా ఓకే అన్నారు, మంచి పాయింట్ అన్నారు ఆయన. అవును ఓకే అండి. కాకపోతే ఎప్పుడన్నా చిన్న రిగ్రెట్ అనిపిస్తా 1 week లో వచ్చేసాం చాలా మంది, ఎందుకంటే మీరు వస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, మీకన్నా బాధపడిందా వచ్చే రోజు? చాలా రోజులు 4-5 వారాలు గానీ ఉంటాను అనుకున్నా, ఎందుకంటే అక్కడ ఏమి చేయకుండా హ్యాపీగా అటు ఇటు తప్పించుకుని తిరుగుతున్నారు కొంతమంది. 2-3 ఇంటర్వ్యూలో చెప్పాను, నేడా గోడ అలాగే. వాళ్ళు నామినేషన్స్ లో లేరు కాబట్టి వాళ్ళు బతికిపోయారు. నేను కంటెంట్ ఇచ్చా, గొంతు లేపా, ప్రజలు రియలైజ్ అయ్యే లెవెల్ బయటకు వచ్చా. కాబట్టి లాస్ట్ 3 days చూసి 6th 7th 5th 6th 7th డే టెలికాస్ట్ చూసి జనాలు అమ్మని ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ తిని బయటకు వచ్చిందంటే అని ఆలోచిస్తున్నారు జనాలు. అరే తను ప్రూవ్ చేసుకునే టైం కల్లా ఎలక్షన్ ఓటింగ్ క్లోజ్ అయింది, ప్లస్ బెజవాడలో వరదలు వచ్చి మా బెజవాడ నుంచి ఓటింగే నాకు రాక చాలా దెబ్బ దెబ్బపడింది. నాకు బిగ్ బాస్ హౌస్ లో దెబ్బ పడితే మాకు బెజవాడకి అక్కడ దెబ్బ పడింది. సో అట్లా ఒకళ్ళకొకళ్ళు మేమేం చేసుకోలేకపోయాం. బెజవాడ కల్చరల్, బెజవాడ నా ప్రాణం, నాకు ఆ టైంలో కలిసి రాలా. మా బెజవాడ నాకు, నేను మా బెజవాడకి అంతే. ఓకే అండి. ఏది నిన్న 200 రూపాయలు వాచ్ ఏది పెట్టలేదు? 200 రూపాయల? సారీ 200 కోట్లు. 200 కోట్ల? 200 కోట్ల కాదే, వాచ్ ఏనా? వాచ్ ఒక నిమిషం ఉండండి, ఈ వాచేనా ఉండండి, పెట్టుకోవడం మర్చిపోయా. ఇది ఎన్ని కోట్లనా మీ క్వశ్చన్? 200 కోట్లే అని చెప్పారు నిన్న. ఆగండి, నిన్న అక్కడ ఎంత చెప్పా, ఎంత చెప్పా అక్కడ ఎవరికైనా గుర్తుందా? 70 మా అశోక్ నాయుడు ఎంత చెప్పానమ్మా? 75 కాదనుకుంటా, 78 కోట్లు అనుకుంటా. 78 కోట్లు. 78 కోట్ల ఇది 78 అని అప్పుడు అనిపించింది. యాక్చువల్లీ ఇది 190 కోట్లు. 190 కోట్లు. మీరు అన్నది కరెక్టే, 200 కోట్లు. 200 కోట్లే. బ్యాగ్ అండి, బ్యాగ్ ఈ బ్యాగ్ ఏనా? ఇదే, అదే చెప్పాను కదా. ఇది 180 కోట్లు. 180 అక్కడ 180 చెప్పినట్టున్నాను. అయితే 250. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు చెప్తాయే, నేను చెప్పద్దా? వాళ్ళు చెప్పినట్టు విన్నారుగా, వాళ్ళు చెప్పినప్పుడు నోరు తెరుచుకుని విన్నారు. నిజమా నేను వీడియో చేస్తే నాకు కూడా అక్క నీకేం తెలుసు, ఒక మనిషికి ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, నువ్వెలా చెప్తావు అక్క? నన్ను ఆడిపోసుకున్నారుగా. నేను చెప్తాప్పుడు ఈ డ్రెస్ డిజైనర్ వేరండి, దీన్ని ఇటలీలో ఒక డిజైనరు ఇండియన్ అవుట్ ఫిట్ డిజైన్ చేయాలని చెప్పి చాలా పేరు మోసిన డిజైనర్ ఆయన, పికార్డో గారు డిజైన్ చేశారు ఈ డ్రెస్. యాక్చువల్లీ ఆయన మామూలుగా వెస్ట్రన్ వేర్ మాత్రమే డిజైన్ చేస్తారు మిస్టర్ పికార్డో గారు. ఆయన ఎందుకంటే అవుతారు, గూగుల్ చేసుకోండి. ఆ పికార్డో గారికి నేను స్పెసిఫిక్ గా నా మెజర్మెంట్స్ తీసుకుంటాం కోసం అక్కడి నుంచి టైలర్ పంపించారు. ఇది ఇటలీ నుంచి, ఎట్లయినా నేను చెప్పింది ఓకే, అక్కడి నుంచి పంపించారు. పంపిస్తే టైలర్ వచ్చి స్పెషల్ గా నా మెజర్మెంట్స్ తీసుకుంటే మళ్ళీ ట్రై చేయటం కోసం నేను చార్టర్ ఫ్లైట్ వేసుకుని మళ్ళీ ఇట్లా వెళ్ళి ట్రై చేసి కన్ఫర్మ్ చేశాక ఆయన మళ్ళీ రీడిజైన్ చేసిన డ్రెస్. దీని కాస్ట్ ఎంత చెప్పండి మీరు? ఈ ఖర్చులన్నీ కూడా మీరు ప్రైవేట్ జెట్ ఇవన్నీ ఆలోచించుకొని చెప్పండి ఎంత? 150 కోట్లు.
కదా. ఆయన డిజైన్ చేస్తేనే అక్షరాల 100 కోట్లు తీసుకుంటాడు ఒక డ్రెస్ డిజైన్ చేయడానికి. ఓకే, సో నేను ప్రైవేట్ జెట్ వెళ్ళటం అన్ని, ఇది అది పర్సనల్ డిజైనర్, మొత్తం 350 కోట్లు అయింది డ్రెస్. ఎందుకు నవ్వుతారండి, ఎందుకు నవ్వుతున్నారు మీరు? అసలు 420 ఎకరాలు చెప్పినప్పుడు మీరు నవ్వలేదే, ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళకి నెలకి టర్న్ ఓవర్ సంపాదన 10-12 వేల కోట్లు అన్నప్పుడు మీరు ప్రశ్నించండి. నా డ్రెస్ 350 కోట్లు అంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఏ వాళ్ళకు న్యాయం నాకు న్యాయమా? నిజంగా బిగ్ బాస్ లో కానీ బేబాక్ ఉంటే ఎంత ఫన్, ఎట్లా మిస్ అయిపోతున్నారు నాకు తెలిసి. ఏడుస్తున్నా, చాలా ఫన్ మిస్ అయిపోయారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కానీ ఏమైనా ఉంటే బేబాక్ తీసుకోవాలని మేము మా ఫ్యాన్స్ కోరుకుంటున్నాం. సో అయితే అండి బిగ్ బాస్ లో మాకు తెలిసిన కంటెస్టెంట్స్ బెజవాడ బేబాక్ కానీ, ఆదిత్య ఓం కానీ, అభయ్ నవీన్, తర్వాత ఇంకొకరు శాఖర్ భాష. షోలోకి వెళ్లే ముందు మరి ఇన్ని 100 కోట్లు పెట్టుకుని నేను ఇంత చిన్న అపార్ట్మెంట్ అన్న క్వశ్చన్ మిస్ అయ్యారండి మీరు. మీరు ఏం జర్నలిస్ట్ అండి? మీరు అడగాలి కదా, ఇలా చిరిగిపోయిన సోఫాలు ఏంటి మీరు అడగాలి. ఏం బాబు బాబు చూపించమ్మా, జూమ్ చేయి ఈ చిరిగిపోయిన సోఫాలు, అక్కడ జూమ్ చేయి, ఇది చూపించు, ఇది చూపించు, చూపించావా? చూపించు. ఆయన చూపించడం కష్టం కానీ ఇల్లు చూపించావా? అది అడగాలి. ఇప్పుడు మీరు ప్రశ్న అడగండి, కరెక్ట్ జర్నలిస్ట్ కదా నేను చెప్తా, అడగండి. మరి 200 కోట్లు ఉన్న బేబాక్ చిరిగిపోయిన సోఫాలు ఏంటండి? అదే చూసారా, సింప్లిసిటీ ఎంత ఉందని కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తలవాలి. బిగ్ బాస్ షోలో కూడా అదే చెప్పా. ఇన్ని 100,000 కోట్లున్నా నేను ఇలాంటి చిన్న దిక్కుమల్ల రెంటెడ్ అపార్ట్మెంట్ లో ఉంటూ, చిరిగిపోయిన సోఫాల్లో ఉంటూ అట్లా బ్రతకాల. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అవుతుంది. సింప్లిసిటీ ఈజ్ కీ ఫర్ గుడ్ లైఫ్. సూపర్ అండి. అందరూ కుక్కలు పెంచుతారు, మీరేంటి పిల్లి పెంచుతున్నారు? వెరైటీ తేడా మనిషి కదా, అట్లనే ఉంటాయి నా పనులు. ఏంటంటే పిల్లి కరుస్తుంది, అది కావాలంటే కరుస్తుంది, దానికి కావాలంటే దాని మూడొస్తే కరుస్తుంది. సింబా నన్న సింబానివ్వా కరుస్తుంది, పట్టుకుని ఇచ్చేసే, నాకు ఏం చేయదు. పట్టుకో, ఏం చేయదు. ఇట్లా దాని 2 చేతులు పట్టుకుని గబాల్ని ఇచ్చే, ఏం చేయదు. పట్టుకో, భయంగా పట్టుకోవద్దు, నార్మల్ గా పట్టేసుకో. నువ్వు భయపడితే అది భయపడద్దు. అది సాహసం చేసావు వీరుడా. ఇది వచ్చిందండి మా సింబా. హలో, ఎక్కడదండి సింబా? ఇది సింబా నీకు తెలియదు అప్పటివరకు? సింబా, అరే సింబా మదర్ ఎవరు అనుకున్నావు? తెలియదండి. మొత్తం ప్రపంచంలో మనకి ఎలా అయితే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అలా పెడతారో, సింబా మదర్ లూసీ మిస్ యూనివర్స్ ఇన్ పెట్స్. దాని బిడ్డది. ఇది ఎన్ని కోట్లండి సింబా? అసలు దీన్ని వేలం వేయటానికి ట్రై చేశారు. యాక్చువల్లీ అంబానీ ఫ్యామిలీ, మళ్ళీ రిచెస్ట్ పీపుల్, ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ దీన్ని తీసుకుందాం అనుకున్నారు కన్నే వల్ల. ఎందుకంటే అప్పుడు మా తాతగారు అడ్డుకున్నారు. మా తాతగారు అడ్డుకుని వేలం వేసి ఆయన సింబాని సొంతం చేసుకున్నారు. సింబా అక్షరాల ఎంత కాస్ట్ అయిందో తెలుసా? చెప్పుకోండి, చెప్పండి, మీరే చెప్పండి. అన్ని కోట్లు పర్లే చెప్పండి. 580 కోట్లు. ఓకే, సూపర్. ఎందుకంటే ఎలా నవ్వుతున్నారు? ఏం లేదండి, అంబానీ ఫ్యామిలీ కూడా ట్రై చేసింది, కానీ మేము ముందే వేలం వేసాం. అక్కడ వాళ్ళు 580 కోట్లు ఇవ్వలేక కాదు, కానీ చచ్చిపోయిన మా తాతగారు దిగొచ్చి వేలం వేసి 580 కోట్లతో సింబాని నాకు దక్కిచ్చారు. అది ఇది రియల్. సింబా ఇప్పుడు ఇంట్లో తిరుగుతుందా? ఇంట్లో సింబా ఇదే. సూపర్ అండి. వేలం పాటలు దీన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి మళ్ళీ మా తాతగారు స్వర్గంలోకి వెళ్ళిపోయారు. అది ఆయన చెప్పినప్పుడు నమ్మారు, నేను చెప్పినప్పుడు ఎందుకు నమ్మట్లా మీరు? సూపర్ అండి. నమ్మాలి, నమ్మకం. ఆ ఫోటో పూర్వజంలో నేను. మీరేనా? నేనే. బాగున్నానా? చాలా బాగున్నారు. అప్పుడు అక్కడ పెద్ద సింబా ఉంది, అది లక్కీ. లక్కీ లక్కీ డాగ్. ఓకే, ఇది అనుకుంటుంది లక్కీ గురించి మాట్లాడేటప్పుడు నేనెందుకు, నన్ను పంపించేయండి సార్, నన్ను ఎలిమినేట్ చేసి. కానీ అందరు నన్ను ఇప్పుడు ఒక విషయంలో ట్రోల్ చేస్తున్నారు. సార్ బీపీ వచ్చి పోయేలాగా ఉన్నాను సార్ అన్నారు నాగార్జున గారితో. సార్ ఎలిమినేట్ మీ సార్, నా వల్ల కాదు సార్ ఇలా వండడం అన్న. కట్ చేస్తే ఒక గంటలో బేబక్క యు ఆర్ ఎలిమినేటెడ్. అది అందరూ వేస్తున్నారు. బేబక్క నాగార్జున సార్ది భలే. నేను అదే అంటున్నా, 1 వీక్ ఉన్నా కూడా ఈ కెమిస్ట్రీ, ఈ టైమింగ్, ఆయనతోనే మాట్లాడింది గానీ, లాస్ట్ లో కొన్ని పాయింట్లు గానీ, ఇది ఆ కంటెస్టెంట్స్ ఎవరు చేయలేకపోయారు. ఎవరిచ్చారు ఇలాంటి కంటెంట్? మొత్తం ఆళ్ళు కొట్టుకున్నారు. కానీ 1 వీక్ లో సార్ తో కెమిస్ట్రీ గానీ,
బిగ్ బాస్ ని పాయింట్అవుట్ చేస్తూ ఇది ఇది అని మాట్లాడింది ఎవరు? ఐఎమ్ ప్రౌడ్. ఏం పర్లా, తోసేసినా పర్లా, బయటకు వచ్చి నోరేసుకుని. చాలా మంది తక్కువ మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. దేవక్ గాని, శేఖర్ భాష గాని, నభై నవీన్ గాని, ఆదిత్య ఓము, తర్వాత మీరు ఇక చాలా మంది తక్కువ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా అంతా కన్నడ ఆర్టిస్టులు వాళ్ళు ఉన్నారు. ఉన్న వాళ్ళు మిమ్మల్నే పంపించుకోండి, మంచి ఫన్ ఇస్తున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. నేను ఇవ్వలేదేమోనండి, నేను ఇచ్చానని ఫీల్ అయ్యి ఉంటా, నేను కలగను ఉంటా ఇచ్చానని. నేను ఇచ్చోడ్ను నేను ఇచ్చానని అనుకుంటా. అమ్మ అశోక్ ఇందాక ఈ డ్రెస్ గాని ఒక నిమిషం ఉండు, అప్పుడు సింబా కాస్ట్ గాని నువ్వు గుర్తు పెట్టుకో. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్తాను నాకు గుర్తుండాలి కదా. సూపర్ అండి. ఒకసారి ఎందుకంటే మీరు దీనికంటే కూడా మంచి సింగర్ మీరు. ఇప్పుడు ఒక్క పాట పాడండి. మీరు ప్లేబ్యాక్ ఎన్ని పాడి ఉంటారు ఇప్పుడు? నేను యాక్చువల్లీ ఒక 290 పాటల దాకా నేను పాడానండి. కాకపోతే కట్ చేశారు. 10 పాటలు మాత్రం రిలీజ్ అయ్యాయి. చెప్పినప్పుడు నమ్మలేదు, నేను చెప్తే ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నమ్మట్లేదు? ఎందుకు నాగేశ్వరరావు గారు మీరు మాస్క్ వేసుకుని మీరు మాట్లాడుతూ మీరు మాస్క్ వేసుకుని మాట్లాడారు, నిజాలు మాట్లాడండి. ఈ కోట్లని వాళ్ళు చెప్పేశారు. నేను పాడితే ఎక్కడ వేరే సింగర్స్ కి కాంపిటీషన్ అవుతానని నా పాటలు తీసేశారు. అర్థమైందా? 290 కదా, 290 లోంచి 280 తీసి 10 పాటలు ఉన్నాయి. అది ఒక పాట పాడండి. 10లో పాడినా 10లో అయితే కష్టమే, ఎందుకంటే మరి సరే ట్రై చేస్తా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నులందరికి మంటేలా. బాగుందా? స్లిమ్ గానే కనిపిస్తుంది. మీరు స్లిమ్మే కదండి? అదే స్లిమ్ గా ఉన్నాను కానీ స్లిమ్ గా కనిపించాలి కదా అక్కడ. యాక్చువల్లీ నిన్న నేను చెప్పిన వాచ్ బ్యాగ్ ఈ సంగతి తెలిసి చాలా మంది నీకైతే ఇంకా షో ఎందుకు, నువ్వే బిగ్ బాస్ లేకపోతే నువ్వే నడిపించచ్చు కదా, లేకపోతే అసలు నువ్వే కొనేయచ్చు కదా అంటున్నారు. చెప్పా కదా, సింప్లిసిటీ అండి. ఇప్పుడు తాతగారు 1000 కోట్ల ఆస్తి ఇచ్చిన చెప్పకూడదు కదండి. 1000 కోట్లు ఇచ్చారు, ఎప్పుడైనా చెప్తామా? అయినా సరే చిరిగిపోయిన సోఫాలు అట్లా సింప్లిసిటీ గుర్తు పెట్టుకోండి. అర్థమైనా? గుర్తుందండి. ఓకే, మీ ప్లేబ్యాక్ సింగర్ గా చాలా పాపులర్, గతంలో చాలా పాటలు పాడున్నారు. ఇందాక అన్ని మాట్లాడుతున్నాం, ఇప్పుడు పాట పాడలేదు. నా పాట కన్నా కూడా కొంచెం జనాలు బాగా కనెక్ట్ అయ్యే పాట పాడినా 10 పాటల కన్నా. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తుంది, నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే, కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే తలుస్తోంది, మనసా 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 ఓ మనసా. థ్యాంక్ యూ. మీరు సినిమాలో పాడిన పాటలు? నేను సినిమాలో పాడిన పాట ఏ సినిమాకు పాడారు? చెప్పా కదండి 290 అని, దాంట్లో ఒకటి తీయండి, ఒక 280 తీయండి, 10 పాటలు ఉన్నాయి అందులో. నేను పాడిన ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ అయింది, తెలీదా మీకు? చందమామపై కుందేలా ఫేస్ అలా పెట్టారు, మీకు తెలీదు. అర్థమైంది నాకు. నేను హట్టెడ్, నేను పాడా, మీరు ఎక్స్ప్రెషన్ మార్చాలి. మరి పాడేటప్పుడు అద్భుతంగా ఉంది తెలుసు అన్నట్టు. ఓకే, నేను ఫస్ట్ లైన్ పాడగానే మీ ఎక్స్ప్రెషన్ చూస్తా. ఓకే ఓకే. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా. మీరు ఎక్స్ప్రెషన్ ఇప్పుడే అంటున్నట్టు కావాలని చప్పట్లు కొడుతున్నట్టుంది. పాడండి. ఫస్ట్ లైన్ పాడినప్పుడు మీరు ఎక్స్ప్రెషన్, ఓ ఇది ఈ సాంగ్ అని మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇవ్వట్లేదు. ఓకే, రెడీ అప్పుడు. ఓకే, నేను ఏ పాట పాడబోతున్నా అంటే మళ్ళీ టేక్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఏ పాట పాడబోతున్నా అంటే, చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేలా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా
నీ గురించి ఏం చెప్పాలా కన్నులందరికి మండేలా. మీ ఫేవరెట్ సాంగ్ అది, ఇది నాకు తెలుసు. అయినో అయిపోయి గుండెల్లో ఏముంది కన్నా మీకు ఈ సాంగ్ ఎక్కువ తెలిసి ఉండాలి. అవును కదా, ఇదే ఎక్కువ తెలుసు కదా మీకు. నిజం చెప్పండి ఇప్పుడు, ఏ సినిమా అయితే ఇది? ఇట్లా అడగకూడదండి ఇంటర్వ్యూలో. చెప్పండి ఏ సినిమా అయితే? ఫేవరెట్ అన్నారుగా, బాగా తెలుసు అన్నారుగా. సినిమా పేర్లు ఎక్కడ గుర్తుపెట్టు. ఓకే. తర్వాత ఎందుకు ట్రై చేయలేదు? రాలేదా? ట్రై చేయలేదు? యాక్చువల్లీ చాలా అవకాశాలు వచ్చాయండి, చాలా పాటలు అడిగారు, నాకే టైం కుదరలా. బేసికలీ వెరీ బిజీ కదా నేను. ఆ కంట్రీ ఈ కంట్రీ, అమెరికా ఇండియా, అసలు నేను గుంటూరు బెజవాడలా తిరుగుతా. సో అందుకనే చాలా అసలు మణిరత్నం గారు కూడా యాక్చువల్లీ, సారీ మణిరత్నం గారు కాదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి ఆయన, బాగా క్రేజీ, బాగా బాగా ఫేమస్ రెహమాన్ గారు. రెహమాన్ గారు కూడా యాక్చువల్లీ కబుర్ అప్పితే అప్పుడు నేను బిజీగా ఉన్నా, అందుకే పాడలేకపోయాను. నమ్మరా? ఆవిడ చెప్తే అన్ని నమ్మారు, నేను నమ్మరండి. చెప్పలేదు ఏదో ఒకటి నాకు నచ్చింది నేను చెప్తా, ఆవిడ నచ్చింది ఆవిడ చెప్పినప్పుడు. ఇప్పుడు రోజుకి ఒక 50 లక్ష గుడ్లు ఏరానని చెప్పినప్పుడు నేను చెప్పిన ఎందుకు నమ్మరు? వద్దులేండి, ఆవిడ ఎందుకు, నేను కూడా చెప్తా, బరాబర్ చెప్తా, ఇంటర్వ్యూలో చెప్తా. కాదు, నా వాయిస్ తొక్కద్దు మీరు. కాదు, ఇది సీరియస్ గా మీరు ఇదొకటి సినిమా యాక్టింగ్ ఒకటి కొంచెం, ఇది ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకంటే మంచి సింగర్ కదా మీరు. నిజం చెప్పనా, రాలేదు. పాటలేమో వాయిస్ బెబ్బెబ్బే అన్నారు, యాక్టింగ్ ఇవి లావుగా ఉంది చేయలేను అన్నారు. రెండిట్లో పనికిరాను, ఇది నిజం. చెప్పింది కానీ ఇందాక చెప్పింది కూడా వేయాలి మీరు, చేయకపోతే నేను హట్ అవుతా. అది కాదండి, బాగా చేశారు కదా, 4-5 సినిమాలు చేశారు. బ్యాన్ చేశారా? బాగానే చేశారా? నన్ను బ్యాన్ చేశారు అన్నారు అనుకున్నా. బాగానే చేశారు కదా, 4-5 సినిమాలు చేశారు, వెబ్ సిరీస్ చేశారు శ్రీకాంత్ పక్కన. పర్లేదంటారా? గుర్తుందా మీకు? ఓకే, అదేలేండి, చేశాను, బాగానే చేశానని అనుకున్నా నేను కూడా. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. కొద్దిగా బుర్రలో మాత్రం తేడా వచ్చిందండి బిగ్ బాస్ నుంచి వచ్చాక. అంటే సమాధానాలు అయ్యాను, ఎంత బాగా చెప్తున్నాను. ఏం చేస్తారండి యూఎస్ లో? షోస్ ఏముంటాయి? షోస్ అంటే అక్కడ అదే, ఇక్కడ మీకు షోస్ ఎలా ఉంటాయి అక్కడ అలాగే ఉంటాయి, కొత్తగా ఏముంటాయి. ఇక్కడ మీకు షోస్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటాయి, మాకు అక్కడ అలాగే ఉంటాయి. సింగింగ్ చేసినా, యాంకరింగ్ చేసినా, అన్ని చేసినా, అన్ని. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన ఇంకో యాడెడ్ ట్యాగ్ అనమాట. కాదండి, మీకు ఇక్కడ నుంచి చార్జెస్ అవుతాయి కదా, ఇక్కడ నుంచి ఫ్లైట్ చార్జెస్ చాలా అవుతాయి కదా. నా చార్టర్ ఫ్లైట్ ఉంది కదా, నాకెందుకు? దాంట్లో వచ్చేస్తారా ఈవెంట్ చేసుకుని? ఈవెంట్ కి వాళ్ళు ఇచ్చేది $2-3 కాకపోతే అది నాకు ఇంపార్టెంట్. సో నాకు ఒక టీం ఉంది, చార్టర్ ఫ్లైట్ వేసుకుని నేను. ఇక్కడేం చేయలేదండి? ఇక్కడ ఈవెంట్ ప్రతిరోజు వస్తాయండి, 40-50 కాల్స్ వస్తాయి. నేనే పెద్దగా ఇంట్రెస్ట్ చూపిను. ఇప్పుడు నిజం చెప్పనా, పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ. ఏంటండి నెక్స్ట్ స్టెప్ ఏంటి? బేబక్కది ఇది నిజం చెప్తా, బరాబర్ చెప్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక డైరెక్టర్స్ అందరికి, ఏ బేబక్క అనే పర్సన్ ఉంది, ఆవిడ మాటలే కాదు శరీరమే బరువు అనుకున్నాం, మాటలు కూడా బరువుగా ఉన్నాయి, బాగా మాట్లాడుతుంది అని ఒకటైతే వచ్చింది. సో డైరెక్టర్స్ ఇదే మంచి టైము, మీ సినిమాల్లో ఒక అద్భుతమైన నటిని పెట్టే అద్భుతమైన ఆలోచన మీకు రావాలి, నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్, అందరూ ఇస్తారు, ఎందుకంటే ఇంత టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ప్రతి డైరెక్టర్ కావాలి. ఒక డైరెక్టర్ అన్నారండి, మంచి రైమింగ్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ మీరండి, మీతో ఎవరు పని చేయకూడదు, ఎవరైనా చేస్తారని. అయితే నాకు ఇవ్వండి సార్ అన్న, ఆయన మాత్రం ఇవ్వడు. పెద్ద డైరెక్టర్ అంది, అదే కదా నా బాధ. చెప్పాను ఆయన, మీరు నాకు ఛాన్స్ ఇస్తారా లేకపోతే వీడియో చేస్తా మీ మీద అని చెప్పారు. ఇస్తానని చెప్పారు, నన్ను నోరేసుకుని పడిపోతా కదా. మై ఫేవరెట్ డైరెక్టర్ ఆయన. ఎంత వస్తాయండి యూట్యూబ్ మీద ఇన్కమ్? యాక్చువల్లీ కోకాపేటలో కొనేసారా? అది యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ తో యాక్చువల్లీ కొన్నాను. అంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ప్రాబ్లం రాకూడదని 2 acres కొన్నాను కోకాపేటలో. యూట్యూబ్ మీద చూసిన వాళ్ళు ఎవరు ఉంటే పెట్టండి, యూట్యూబ్స్ పెట్టుకుంటే కోకాపేటలో 2 ఎకరాలు మీరు కూడా కొనవచ్చు. అక్కడ దానికి కూడా చెప్తున్నారండి, యూట్యూబ్ పెడితే. ఇన్స్టాగ్రామ్ లో కూడా అంతే. అసలు యాక్చువల్లీ నేను చెప్పుకోకూడదండి నాకున్నాయి, ఎందుకంటే తాతగారు ఇచ్చిన 1000 కోట్లే నేనేం చెప్పనప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అసలు? చెప్పండి మీరు. అవును, సింప్లిసిటీ అవును ఇస్ ద కీ ఫర్ హ్యూమన్ సక్సెస్. అది
సింపుల్ గా బతకండి, అలాగే చిరిగిపోయిన సోఫాల్లో ఉండండి, అద్భుతంగా ఉంటుంది. ఎంత నవ్వుతూ ప్రతిరోజు ఇలాగే ఉంటారా? ప్రతి మినిట్ ని ఎంజాయ్ చేస్తారా? ఏమో నేను కొంచెం ఇలాగే ఉంటాను, మరి పక్కన వాళ్ళు తెలవాలి, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి బీపీలు షుగర్లు కూడా వచ్చే ఇది ఉంటుంది. నా వల్ల కొంచెం అంటే వింతగా ప్రవర్తిస్తా కదా. ఎంతగా కాదండి, మీతో పాటు ఉన్నంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes చేస్తే ప్రతి క్షణం నవ్వుతానే ఉన్నాం. అవును, మీరు సీరియస్ ఇంటర్వ్యూ చేద్దామని ఈయన వస్తే నేను ఆయన ఫుల్ గా నవ్విచ్చేసి ఎంటర్టైన్ చేసి నేను ఎందుకు వచ్చాను నాగేశ్వరరావు గారు, నేను ఎందుకు వచ్చాను ఈవిడ్ని ఇంటర్వ్యూ చేద్దాం, నేనేం నవ్వుకుంటున్నాను, ఈవిడ నన్ను కూడా బొట్లో పడేసిందా. బట్ మీరు నన్ను స్పెషల్ గా మళ్ళీ ఒక లీజర్ గా సరదాగా, నేను అప్పుడు ఇందాక పికాడోనా డిజైనర్, పికాడోనే కదమ్మా మన డిజైనర్, పికాడో ఏమా పేరు గుర్తుపెట్టు, పక్కన దాన్ని కూడా అదే చెప్పాలి పికాడో. పికాడో తర్వాత నాకు ఇంకొక డిజైనర్ ఉన్నారు, ఇండియా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళ అవుట్ ఫిట్ ఒకటి ఉంది, నేను అప్పుడు చెప్తా డిజైనర్ పేరు కాస్ట్. అవుట్ ఫిట్ లో మళ్ళీ మనకు మంచి అద్భుతమైన ఇంటర్వ్యూ చేద్దాం. అప్పటి వరకు సూపర్. చాలా ఇప్పుడు చేసింది అయితే ఇంటర్వ్యూ అయితే చాలా బాగుంది. ఇది ఇంటర్వ్యూ అంటాం కంటే కూడా మాట్లాడుకున్నాం. బేబక్క మనసులోంచి ఎంత ఫన్నీగా ఉంటది, బేబక్క చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత సరదాగా ఉంటారు. ఎందుకంటే చూస్తానున్నాం, మీ ఇంటర్వ్యూ చూస్తే తెలిసిపోతుంటది. 20 నిమిషాలు కూడా ఫన్, నవ్వుతాను. ఆవిడ నవ్వటం కాదు, పక్కన వాళ్ళు కూడా నవ్విస్తుంది. అది నిజం చెప్పండి. నాగేశ్వరరావు గారి లోపల చిచ్చి ఎందుకు వచ్చావు సార్ ఇంటర్వ్యూకి, చిచ్చి ఉన్నది ఇసిరేసి వెళ్ళిపోయేటట్టున్నారు ఆయన. అది మీ కెమెరామ్యాన్ అయితే నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడున్నాను, గోళ్ళు గీలుకుంటూ పాప ఎట్ట గీరుకుంటున్నాడు. పాప వీళ్ళ మానసిక పరిస్థితి ఏమన్నా వెళ్ళేటప్పుడు డాక్టర్ చూపించాలండి. మీరు బాగుండాలి సార్. సూపర్ ఫెంటాస్టిక్ అండ్ కీప్ వాచింగ్ ఫ్రైడే పోస్టర్. సూపర్.